నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దేశ రాజధాని ఢిల్లీ ఉత్తర ఈశాన్య జిల్లాలో గంటల వ్యవధిలో 2 దారుణ హత్యలు. విషాద ఛాయలతో పాటు భయాందోళనలో ప్రజలు. ఎంపీలు ఎమ్మెల్యేలు రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష. సర్ అంశంపై వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు. హైదరాబాద్లో ఉద్రిక్తంగా మారిన జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన. తెలంగాణ పోరాటంతోనే ఉత్తేజం పొందానన్న ఏపీ డిప్యూటీ సీఎం. గంటల వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీ ఉత్తర ఈశాన్య జిల్లా ఉస్మాన్పూర్లో ఇద్దరి హత్య కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని గంటల అనంతరం మరొక హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తొలుత 17 ఏళ్ల మైనర్ బాలుడు అభిషేక్ను ఇంట్లో నుంచి పిలిచిన యువకుల గ్యాంగ్ వాదులాటకు దిగి విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మైనర్ బాలుడు అభిషేక్ మరణించినట్లు ధృవీకరించారు. ఇదిలా ఉండగా మరికొద్ది గంటల్లో ఇదే ప్రాంతంలో పదునైన గాయాలతో ఉన్న 26 ఏళ్ల యువకుడు లలిత్ మృతదేహాన్ని భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో కనుగొన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లా పోలీసు కమిషనర్ రాహుల్ అల్వాల్ పోలీసు అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నేర స్థలంలో క్లూస్ టీమ్ సేకరించిన సాక్ష్యాధారాలతో సీసీ సమీపంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీలను పరిగణలోకి తీసుకుని 2 కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. మైనర్ బాలుడి హత్య కేసు 103/1 సెక్షన్ కింద 26 ఏళ్ల లలిత్ మృతిని 302 సెక్షన్ కింద న్యూ ఉస్మాన్పూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే తరచూ నేరాలకు అడ్డాగా మారిన ఉస్మాన్పూర్ ప్రాంతంలో విషాద ఛాయలతో పాటు శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. मांग उठा रहे हैं हमारे देखो, आप देख सकते हैं, आपने देख लिया है 9 दिन से हमारा बेटा जिंदगी और मौत से लड़ रहा था. उसका कोई भी हमें कुछ भी नहीं मिला है. हमें उसको ऐसे लेकर आए हैं जो कि एक हंसता खेलता बच्चा हमारे से जुदा हो गया है और किसी के बच्चे जुदा ना हो, इसीलिए हमें एनकाउंटर चाहिए उस लड़के का जिसने दिन दहाड़े अमर कॉलोनी में शूट आउट चलाया है. मेरे बेटे को 2 गोलियां मारी हैं और जो आपके सामने पड़ा है, एनकाउंटर चाहिए और एनकाउंटर ही चाहिए. हमारा बच्चा साही आज 1 हफ्ता पूरा हो गया. 1 हफ्ते पहले अपनी दोस्त के साथ, अपनी क्लासमेट के साथ ये अमर कॉलोनी के एक रेस्टोरेंट में खाना खा रहा था. वहाँ पे कुछ मनचले आते हैं, उस बच्ची को छेड़ते हैं. हमारा साई उसका विरोध करता है और उसके बाद वो मनचले उसको 2 शूट मार देते हैं, 2 शूट कर देते हैं. हमारा बच्चा, महिला सुरक्षा, ये दिल्ली में महिला सुरक्षा का बहुत बड़ा मुद्दा था. हम यहाँ बैठे हैं, कितने साई मरेंगे सर? మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ పై వర్క్షాప్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని, బలం ఎక్కువ తక్కువ అనేది అవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేయాల్సిందేనన్నారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం హెచ్చరించారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని తేల్చి చెప్పారు.
ఎవరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. అమెరికన్ డెమోక్రసీ 2 సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. మన దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేగా ఉండవచ్చు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే ఓట్లు పడతాయి, ప్రజలు ఆదరిస్తారు. ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు పోతాయి. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పని చేయకపోయినా పర్వాలేదు, నోరు మాత్రం పారేసుకోవద్దు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు. అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు. పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న 4 గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మస్కటీన్కు చెందిన ర్యాన్ విల్లీస్ను నిందితుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా మరో ప్రాంతంలో విల్లీస్ తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఇక మస్కటీన్లోని ఓ నివాసంలో గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో 2 వ్యక్తులు మరణించారు. నిందితుడితో సహా వీరంతా ఒకే కుటుంబమని తెలుస్తుంది. కుటుంబంలో వివాదాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందామని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందన్నారు. తెలంగాణపై తనకు కొత్తగా వచ్చిన ప్రేమ కాదన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 13వ ఏట అడుగు పెడుతున్న తెలంగాణకు శుభాకాంక్షలు తెలిపారు. 1,00,000 మందికి పైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్న తెలంగాణలో క్యాడర్ తరఫున ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఇక్కడి నాయకులంతా 2007, 2008 నుంచి అప్పటి యువ రాజ్యంలో సభ్యులని వివరించారు. నాయకుల తరపున, వీర మహిళల తరపున, జన సైనికుల తరపున దాదాపు 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి తెలంగాణ జనసేన ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తులందరికీ కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం. జనసేన మీద, జనసేనకి తెలంగాణ మీద ప్రేమ కానీ ఇష్టం కానీ రాజకీయాలకు అతీతమైంది. నా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా 2007, 2008 నుంచి యువరాజ్యంలో ఉన్న యువ నాయకులు వీళ్ళందరూ. ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు, తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్గా తీసుకొని, అది సినిమాల్లో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఇవన్నీ కల్చరల్ పరంగా, సినిమాల్లో పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని,
గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. నేను ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి, మీరు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల, మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లు వేయించాం. ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడితే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు, మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. ఓవైపు ఇరాన్పై దాడులు ఆపాలని అమెరికాను హెచ్చరించిన రష్యా పొరుగు దేశమైన ఉక్రెయిన్పై మరోమారు క్షిపణులు బాంబులతో విరుచుకుపడింది. జనావాసాలపై మిసైన్లు, బాంబులు పడడంతో ఆస్తులు ధ్వంసంతో పాటు సుమారు 11 మంది మరణించినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అంతేకాకుండా రష్యా దాడుల్లో డజన్ల కొద్దీ క్షతగాత్రులయ్యారని, వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రష్యా దాడులకు సరైన సమాధానం త్వరలోనే ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఏఐ టెక్నాలజీతో చిన్నారుల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందుతుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. మార్కాపురం నెహ్రూ బజార్లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏఐ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఫర్ 0 to 6 చిన్నారుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాల లోపు చిన్నారులకు 5 ప్రధాన అంశాలను స్క్రీనింగ్ చేస్తారని తెలిపారు. స్థూల చలనం, సూక్ష్మ భాష, జ్ఞానశక్తి, సామాజిక భావోద్వేగ అంశాలు ఏ దశలో ఉన్నాయో దీని ద్వారా తెలుస్తుందన్నారు. పిల్లలకు సాధారణంగా వచ్చే 4D జబ్బులు అనగా అవయవ లోపాలు, విటమిన్ లోపాలు, జబ్బులు, ఎదుగుదల లోపాలు, వీటి అన్నింటినీ స్క్రీనింగ్ చేసి అనుమానిత లక్షణాలు ఉన్నవారిని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కు పంపిస్తామన్నారు. చిన్నారుల్లో మొబైల్, ల్యాప్టాప్ల వాడకం తగ్గడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రీయ బాల స్వస్తి కార్యక్రమం ప్రోగ్రాం అధికారి డి చంద్రశేఖర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఏ సుజన్, జిల్లా టీబీ అధికారి కె రాహుల్, డిపిఓ జగదీష్, ఐసిడిఎస్ ఇన్ఛార్జి పిడి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ మాడ్యూల్ ద్వారా పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వారి స్కిల్ డెవలప్మెంట్కి, అదేవిధంగా మైల్ స్టోన్స్ డెవలప్మెంట్కి రికార్డ్ చేయడానికి ఇవన్నిటికీ కూడా ఇది చాలా ఉపయోగపడే యాప్. దీనికి సంబంధించి మీరందరూ కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాల్సింది. ఈ నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా అంగన్వాడీ వర్కర్ స్థాయి, గ్రాస్ రూట్ లెవెల్ స్థాయికే కాకుండా ముఖ్యంగా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారికి కూడా ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇదివరకు మనం చూసేవాళ్ళం, మరి ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా పిల్లలందరూ చాలా చురుకుగా ఉండేవారు, చాలా చక్కగా వారు ఆటపాటల్లో సమయాన్ని గడుపుతూ నేర్చుకునే విషయాలు కూడా ఆటల రూపంలోనే నేర్చుకునేవారు. మరి ఇప్పుడు చాలామంది పిల్లలు చిన్నప్పటి నుంచే మరి ఈ మొబైల్కి అంకితం అవ్వడం, మొబైల్ ఎక్కువ అలవాటు కావడం వల్ల చాలా విషయాలు కోల్పోతున్నారు, నేర్చుకోలేని పరిస్థితి. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలానికి చెందిన బాలు, ప్రవీణ్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీ, టోల్గేట్ వద్ద లభ్యమయ్యే సమాచారాన్ని సేకరించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తి పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ఆడపిల్లలకు ఇస్తామని చెప్పిన ఆడబిడ్డ నిధితో పాటు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు కొన్ని బస్సులకు మాత్రమే పథకాన్ని పరిమితం చేసి ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో 4 నుంచి 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుగుర్తి ఆదన్న, దుంప చెంచిరెడ్డి, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, చిన్న, భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టియు న్యూ జిల్లా శాఖల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఒంగోలు ఈమనిపాలెం పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోవడం వల్ల పేద సామాన్య ప్రజల జీవనంపై ప్రభావం చూపుతుందని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యదర్శి
ఎంఎస్ సాయి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత్ కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎక్కువగా పన్నులు వేయడం వల్ల దేశంలోని ఎక్కువగా పెట్రోల్ ధరలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు. రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు కత్తి పేరయ్య, విజయ సారథి, కోడూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షక ఐక్యత, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన నిత్యావసర ధరలను వెంటనే దేశంలో జరుగుతున్న గ్యాస్ లో సగం వాటా ఇవ్వాలి. కార్మిక కర్షక ఐక్యత, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, డీజిల్ ధరలు వెంటనే డీజిల్ చేయాలి. అమెరికాతో చేస్తున్న వాణిజ్య ఒప్పందాన్ని తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే మన ప్రధానమంత్రి మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు పెట్రోలు, డీజిల్ ధరలని ఏమాత్రం పెంచే పరిస్థితే లేదు. పెంచమని చెప్పి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం అనేది ఓ కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ కమర్షియల్ గ్యాస్ పెంచడం వల్ల తోపుడు బండిలో టిఫిన్ అమ్ముకునే వాళ్ళు నుండి స్టార్ హోటళ్ళ వరకు చాలా ఇబ్బందులు పడి అనేకమైన హోటళ్ళు మూసివేతకు గురైన ప్రజలకి టిఫిన్ ధరలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు అక్కడ రష్యా నేను చౌకగా ఇస్తానంటే అమెరికా ఆంక్షల కారణంగా మనం రష్యా నుండి ఆయిల్ని కొనుగోలు చేయలేకపోయాం. రష్యా సామ్రాజ్యవాదుల, అమెరికన్ సామ్రాజ్యవాదుల పెత్తనం కారణంగా భారత పాలక వర్గాలు తలంచే మన భారత ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంది. ఒకవైపున ముడి చమురు ధరల్ని అది ప్యూరిఫై చేయడానికి రిలయన్స్ లాంటి అనేక కంపెనీలకి 4,000 కోట్ల నుండి 80,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకుండా 30-35 రూపాయలకి అమ్మాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోలు, డీజిలు వీటి మీద రూపాయికి 60 పైసల లెక్కన పన్నులు వసూలు చేస్తుంది. ఈ విధంగా కేంద్ర బడ్జెట్లో కానీ ఇటు రాష్ట్ర ఖజానాకు కానీ ఈ ముడి చమురు ధర వల్ల విపరీతంగా పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వసూలు అవుతున్నప్పుడు మన ఆంధ్ర ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మన పక్కనున్న తమిళనాడుతో పోలిస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ పెట్రోలు, డీజిల్. స్మార్ట్ ఫోన్ వినియోగంతో వస్తున్న ప్రమాదాలను కిషోర బాలబాలికలు తెలుసుకుని జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని సిడిపిఓ కళ్యాణి వర్మ అన్నారు. ఒంగోలు సంతపేటలో కిషోర బాలిక వికాసం కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే దానివల్ల ఎన్ని అనర్థాలు ఉంటున్నాయో బాలబాలికలు ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్మార్ట్ ఫోన్లో ఏమీ ఉండదని, దానిని పక్కన పెట్టి మీ భవిష్యత్తు కోసం దృష్టి సారిస్తే బంగారు బాట ఏర్పడుతుందని, ఆ దిశగా కిశోర బాలికలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని, వేసవి కాలంలో ఎక్కువగా బయట తిరుగుతూ ప్రమాదాలకు, ఇబ్బందులకు గురవుతుంటారని, వాటిని దృష్టిలో ఉంచుకొని గత నెల 10 నుండి ఈ నెల 9వ తేదీ వరకు కిశోర బాలికా వికాసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం, శుక్రవారం ఒక థీమ్తో ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. డీసీపీఓ దినేష్ కుమార్, ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య, సూపర్వైజర్ రమాదేవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఏంటి వీళ్ళకి లైఫ్ స్కిల్స్, అలాగే సెల్ఫ్ అవేర్నెస్. ఒకరినొకరు నేను ఏంటి అసలు నాలో ఏంటి స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది మా పిల్లలు బాగా చదవగలరు, కొంతమంది పిల్లలు డ్రాయింగ్ బాగా వేయగలరు, కొంతమంది పిల్లలు గేమ్స్ బాగా ఆడగలరు. మీరు చూసినట్లయితే ఇప్పుడు దాకా నేడ దాకా IPL మ్యాచ్లు జరిగినాయి.
యావత్ దేశాన్ని ఒక 15 ఏళ్ళ కుర్రాడు ఆకర్షించాడు. అభినవ సూర్యవంశీ అనే ఒక కుర్రాడు 15 ఏళ్ళ పిల్లలు యావత్ భారతదేశాన్ని చుట్టుకున్నాడు. అంటే అతనికి చదువు లేదు, ఓన్లీ క్రికెట్ తన యొక్క కెరీర్ని, తన ఫోకస్ని పెట్టాడు. సో ఆ విధంగా పిల్లలు ఏ స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలు చాలా చక్కగా బొమ్మలు వేయగలరు, కొంతమంది పిల్లలు చాలా చక్కగా ఇండోర్ గేమ్స్ ఆడగలరు. అంటే చెస్ కానీ క్యారమ్స్ కానీ ఆ విధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు. ఈ విధంగా మనం పిల్లల్లో ఆ యొక్క లైఫ్ స్కిల్స్ని మనం గుర్తించి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించే విధంగా 2వ వారం మనకి విషయ వికాసంలో భాగంగా 2వ వారం ప్రారంభించబడింది. సో స్మార్ట్ ఫోన్ మనకి ఎందుకు ఉపయోగించాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని విషయాలు వస్తాయి, మంచిగా వస్తే చెడు వస్తాయి. మనం మంచిని తీసుకోవాలి, చెడు వదిలేయాలి. హంస అంటారు కదా, పాలు పోస్తాం, నీళ్ళు కలిపిన పాలు, హంస అని చెప్తే పాలు దగ్గర నీళ్ళు వేస్తాం. ఆ విధంగా ఉండాలి. మొబైల్ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా. మొబైల్ వల్ల ఉపయోగమే, కానీ అదేవిధంగా చెడుగా ఉపయోగిస్తే చెడుదారిని తీసుకెళ్తుంది, మంచిగా ఉపయోగిస్తే మంచిదాన్ని. మొబైల్లో కోచింగ్ లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ దాదాపు పుట్టిన ఉన్నారు. ఏది గూగుల్లో సెర్చ్ చేసి మన డేటా సేకరించి చాలా మంది మీకు తెలిసి ఉండదు. ఎంత డేటా ఉంటుంది గూగుల్లో, ఏం అడిగినా ఇచ్చేస్తుంది. మెటా వచ్చింది, ఏ వచ్చింది. ఆ విధంగా ఉపయోగించుకోవాలి. మనం చెడు వ్యసనంలో ఉపయోగిస్తే చెడిపోతాం. తర్వాత ఈ రోజు 4 రోజులు వెళ్ళిన 6 నెలలు 6 months మనం ఆనందంగా ఉంటే తర్వాత చెడికావడం కోసం మనం పాడైపోతాం. మనం చెడిపోతే మన ఎవరు కూడా చూసుకోవడం కూడా ఉండదు. చివరికి పేరెంట్స్ కూడా మనల్ని విడిచిపెడతారు. ఆ దాన్ని తెచ్చుకోకూడదు. స్మార్ట్ ఫోన్ వినియోగం మంచిగా వినియోగించాలి 80% కూడా మనం. అలాగే మీరు ఎప్పుడైనా కూడా రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మేము ఆర్పేపు నిరంతరం నిఘా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు కానీ ఎవరైనా డిస్ట్రెస్ మోడ్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా వస్తుంటారు. ఒకసారి సూసైడ్ చేసినా కూడా పెద్దవాళ్ళు వస్తుంటారు. ఇంటికాడ ఏది వాళ్ళ పిల్లలు చూడకపోలేదంటే ఆర్థిక పరిస్థితి బాగోకూడదు. చాలాసార్లు మనం రెస్క్యూ చేసి వాళ్ళని గంధ స్నానం చేయడం జరిగింది. ఓకే, గత 2 yearsలో కూడా సుమారు ఒక 25-30 members మైనర్స్ని మనం రెస్క్యూ చేసి చైల్డ్ హెల్ప్ అప్పచెప్పడం, తద్వారా వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చెపల్లి శివప్రసాద్ రెడ్డి ఖండించారు. అన్ని వర్గాల ప్రజలు అభిమానించే నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. విగ్రహాలను ధ్వంసం చేస్తూ కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 715 మంది వైసీపీ వారిపై హత్యాయత్నం చేశారన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అరాచక పాలన చేస్తున్నారన్నారు. డీజీపీ స్పందించి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వేసవికాలం అందున రోహిణీ కార్తె కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల రాకకు సమయం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలినినో ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. 2 రోజులుగా వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ మరలా సూర్యుడి ప్రతాపం పెరిగింది. ఉదయం 7 గంటల నుండే ఎండ తీవ్రత, మరోవైపు వడగాలులతో వృద్ధులు, పిల్లలు తల్లడిల్లిపోతున్నారు.
అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చిరు వ్యాపారులు, ఉద్యోగులు, శ్రమజీవులు సంచారం తప్పనిసరి కావడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక ఎండ నుంచి రక్షణ పరికరాలు వాడుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాల వద్ద పాదచారులు దాహార్తి తీర్చుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే జిల్లా పరిపాలనా కేంద్రం ప్రకాశం భవనం వద్ద డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రం సందర్శకులకు బాగా ఉపయోగపడుతూ ఎండ నుండి ఉపశమనం కలిగిస్తుంది. సాయంత్రానికి వర్షం పడడంతో ప్రజలు ఎండ తాపం నుంచి ఉపశమనం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ఎదురవుతున్న అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతికతతో నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేసి నిఘా నేత్రాల ద్వారా ప్రభుత్వ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి లైసెన్సులను రవాణా శాఖ జారీ చేస్తుంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న రవాణా శాఖ నూతన ట్రాక్లో పూర్తి స్థాయిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరీక్షను కఠినతరం చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ట్రాక్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులు అందిస్తారు. లైన్ మార్కులు, డ్రైవింగ్ సమయం, సీట్ బెల్ట్ అవసరం లేని ఆపివేతలు, ముఖ గుర్తింపు, సిగ్నల్, రివర్స్, దిక్కులు పాటించడం వంటి 7 పరీక్షా ప్రమాణాలలో 100 మార్కులు గాను 60 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాహన చోదకులకు మాత్రమే లైసెన్సులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి అందుబాటులోకి రాగా వాహన చోదకులకు నూతన విధానంపై అవగాహన లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చేవారు సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. నూతన ట్రాకులను ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క వాహన చోదకుడు కూడా అర్హత సాధించలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు రవాణా శాఖ ముందస్తు అవగాహన కల్పించకపోవడం అనేది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామర్థ్య పరీక్షకు వచ్చే వాహన చోదకులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడంతో పాటు ఆటోమోటివ్ టెస్టింగ్ ట్రాక్ విధి విధానాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరు కావాలని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల అన్నారు. పటుత్వ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహన చోదకులు తిరిగి మరలా వారం తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ నూతన విధానం ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకత ఏర్పడుతుందని డీటీసీ ఆర్ సుశీల తెలిపారు. ప్రకాశం జిల్లాలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రవాణా శాఖ ద్వారా డీటీసీ ఆఫీస్ నందు కొత్తగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ తీసుకున్నటకు ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన తర్వాత 6 నెలల లోపు పర్మనెంట్ లైసెన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్, వెహికల్ లేదంటే కారు, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్ కావాలంటే ఆ క్లాస్ ఆఫ్ వెహికల్కి అప్లై చేసుకొని మన ట్రాక్కి వచ్చినప్పుడు ట్రాక్లో ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా క్యాంప్స్ అప్రూవల్స్ ద్వారానే మనకి ఈ సిస్టమ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే ప్రతి ఒక్కరూ కూడా రహదారి మీద వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను. లైసెన్స్కి అప్లై చేసినటువంటి సిటిజను హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ మీద మనకి స్కాన్ చేసిన వెంటనే హెల్మెట్ ధరించాలి.
ధరించిన వెంటనే బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కొద్దిగా స్లోగా వెళ్ళాలి. కొన్ని చోట్ల స్టాపింగ్ లైన్స్ ఉంటాయి. ఆ స్టాపింగ్ లైన్స్ దగ్గర ఆగాలి. ఆగిన తర్వాత 1 or 2 seconds అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అగైన్ వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అట్లా 3 స్టెప్స్లో బూమ్ బ్యారియర్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ దగ్గర కూడా వాళ్ళకి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ఒక్కొక్క పాయింట్లో కొంత పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్లు, 12 పాయింట్లు, 20 పాయింట్స్ ఇట్లా ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా పాస్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఫైనల్గా బూమ్ బ్యారియర్ దగ్గర స్క్రీన్ మీదనే మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది కూడా అక్కడే వస్తుంది, విజిబిలిటీ వచ్చేస్తుంది. మనమేం తర్వాత ఏం చూసుకోని అవసరం లేదు. ప్రింట్లో కూడా మనం ఎక్కడ మిస్టేక్ చేసామనేది పేపర్ మీద కూడా ప్రింటెడ్ కూడా మ్యాటర్ వచ్చేస్తుంది. మనము విడిగా మళ్ళీ ఇక్కడ జరిగింది, అక్కడ తప్పు జరిగింది, నేను అక్కడ ఫాస్ట్గా వెళ్ళాను అనేది తెలుసుకొని అవసరం లేదు. మనకి పేపర్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రింటింగ్ రూపంలోనే మనకు అంతా కూడా సిస్టంలో వచ్చేస్తుంది. అట్లానే 4-wheeler వాళ్ళు కూడా వెళ్తున్నారు. పార్కింగ్ దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆ పార్కింగ్ అనేది బయట చూసుకొని బాగా నేర్చుకొని తరోగా నేర్చుకొని మీరు ట్రాక్గానే వస్తే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మేజరు ఫెయిల్యూర్స్ అంతా కూడా 4-wheeler దగ్గరే వస్తున్నాయి. హెచ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అంత రిమైనింగ్ అందరూ కూడా బాగానే పాస్ అవుతున్నారు. కొత్త సిస్టమ్ కాబట్టి కొద్దిగా అదంతా కూడా అప్డేట్ అయ్యిందాక కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఈ వ్యవస్థలో మనకి దళారీ వ్యవస్థ అనేది కంప్లీట్గా కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా వస్తారు, అప్లై చేస్తారు. వారు పాస్ ఆర్ ఫెయిల్ అనేది వారికే ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం లైసెన్సులు 100కి 100% మనము పర్ఫెక్ట్గా నడుపుతున్నామనే ఒక ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. అంటే బయట రూమ్లోనే మనం అన్నీ కూడా బోర్డ్స్ పెట్టున్నాము. అక్కడ వాళ్ళు గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా వెళ్ళాలి అనేది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది అక్కడ గైడ్ చేస్తారు. బయట మనం రూమ్ పెట్టున్నాము. ఆ రూమ్లో అన్నీ కూడా ఉన్నాయి. ముందు అవన్నీ చదువుకొని చూసుకొని వెళ్ళవచ్చు. దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని వాగు గట్టుపై నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఉప్పుతోళ్ల రవి అనే వ్యక్తి వాగులో పడిపోయి మృతి చెందాడు. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వాగులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. రవి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, 3 పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలు చూపర్లను కలిచివేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. దేశ రాజధాని ఢిల్లీ ఉత్తర ఈశాన్య జిల్లాలో గంటల వ్యవధిలో 2 దారుణ హత్యలు. విషాద ఛాయలతో పాటు భయాందోళనలో ప్రజలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష. సర్ అంశంపై వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు. హైదరాబాద్లో ఉద్రిక్తంగా మారిన జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన. తెలంగాణ పోరాటంతోనే ఉత్తేజం పొందానన్న ఏపీ డిప్యూటీ సీఎం. డి న్యూస్లో నేటి మాట. మనిషి గొప్పతనం సాయం చేయడంలో ఉండదు, పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవడంలో ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.